నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము స్కంద విభాగంలో ఇంతవరకు రూపస్కందాన్ని గురించి చెప్పుకోవటం పూర్తి చేసుకున్నాం. ఈరోజు విజ్ఞాన స్కంద కథనము, విజ్ఞాన స్కందాన్ని గురించి చెప్పుకుందాం. మిగిలిన ఇతర స్కందాల్లో అనుభవాన్ని పొందే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది వేదనా స్కందం అనబడుతుంది. గుర్తుపట్టే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది సంజ్ఞాస్కందం అనబడుతుంది. సంస్కరణం చేసే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది సంస్కార స్కందము అనబడుతుంది. తెలుసుకునే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది విజ్ఞాన స్కందం అనబడుతుంది. మిగిలిన ఇతర స్కందాల్లో అనుభవాన్ని పొందే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది వేదనా స్కందము అనబడుతుంది. మిగిలిన స్కందాలంటే వేదన ఒకటి పోను, తక్కినవేమిటి? రూపము, సంజ్ఞ, సంస్కార, విజ్ఞాన. ఈ 4 స్కందాల్లో పొందే అనుభవాల రాశి దాన్నే వేదనా స్కందము అని అంటారు. సాధారణంగా వేదనలు 3: సుఖము, దుఃఖము, అదుఃఖము, అసుఖము అని. ఈ 3 రకాల వేదనల్ని మనము పొందినప్పుడు ఈ తక్కిన 4 స్కందాల ద్వారా ఆ వేదన సమూహమే వేదనా స్కందం అని పిలువబడుతుంది. ఇక గుర్తుపట్టే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది సంజ్ఞాస్కందము అనబడుతుంది. ఈ సంజ్ఞ అంటే గుర్తించటం. ఇప్పుడు కంటితో రూపాన్ని చూసినప్పుడు ఇది ఇట్లా ఉన్నది అని గుర్తుపట్టడం, చెవితో శబ్దాన్ని విన్నప్పుడు ఈ శబ్దం ఇట్లా ఉన్నది అని గుర్తుపట్టడం. ఆ విధంగా ఇంద్రియాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ మనం వేటినైతే గుర్తుపడతామో అవి సంజ్ఞాస్కందము అనబడతాయి. ఆ గుర్తుపట్టే లక్షణం కలదాన్ని అంతా సంజ్ఞాస్కందము అని అంటారు. ఇక సంస్కరణం చేసే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది సంస్కార స్కందము అనబడుతుంది. సంస్కారం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక పనిని పదే పదే చేస్తే అదే అలవాటవుతుంది అని. అంటే చిత్తంలో మార్పు కలుగుతుంది. ఆ విధంగా మార్పును కలిగించేది అంతా ఒకచోట చేరితే దాన్ని సంస్కార స్కందము అని అంటారు. తెలుసుకునే లక్షణం కలదానినంతా ఒకచోట చేర్చితే అది విజ్ఞాన స్కందము అనబడుతుంది. ఈ తెలుసుకునే లక్షణం గల దానిని ఒకచోట చేర్చితే అది విజ్ఞాన స్కందం అనబడితే, విజ్ఞానం అంటే తెలుసుకునేది అని. దీనిలో విజ్ఞాన స్కందాన్ని గురించి తెలుసుకుంటే ఇతర స్కందాలను గురించి తెలుసుకోవటం సులువవుతుంది. కనుక మేము మొట్టమొదట విజ్ఞాన స్కందాన్ని గురించి వర్ణిస్తాము. ఇప్పుడే మేము తెలుసుకునే లక్షణం కలదంతా సమగ్రంగా విజ్ఞాన స్కందం అనబడుతుంది అని తెలియజేశాము. ఈ తెలుసుకునే విజ్ఞానం యొక్క లక్షణం ఏమిటి అంటే పాలీ భాషలో ఇలా చెప్పబడింది: తెలుసుకుంటుంది, విశేషంగా తెలుసుకుంటుంది, ఆయుష్మాన్, అందుకని విజ్ఞానం అనబడుతుంది అని మధ్యమనికాయలో చెప్పబడింది. ఇక్కడ విజ్ఞానము, చిత్తము, మనస్సు ఈ శబ్దార్థాల అర్థం ఒకటే. ఆ తెలుసుకునే లక్షణంతో స్వభావాన్ని బట్టి ఒకటై కూడా పుట్టుకను బట్టి 3 విధాలుగా ఉంటుంది. అవి కుశలము, అకుశలము, అవ్యాకృతము. తెలుసుకునే లక్షణం కలదంతా సమగ్రంగా విజ్ఞాన స్కందము
అనబడుతుంది. అంటే తెలుసుకునే లక్షణం కలదే విజ్ఞానము అని. దీని గురించి మధ్యమ నికాయలో తెలుసుకుంటుంది, విశేషంగా తెలుసుకుంటుంది. అందుకని విజ్ఞానము అనబడుతుంది అని. జ్ఞా అంటే తెలివి, తెలుసుకోవటం. విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకోవటం. అందువల్ల అది విజ్ఞానము అనబడుతుంది. ఇక విజ్ఞానం అన్నా, చిత్తమన్నా, మనస్సు అన్నా వీటన్నిటి అర్థం ఒకటే. ఈ చాలామందికి ఇది తికమక ఉంటుంది. విజ్ఞానము, చిత్తము, మనస్సు ఇవి వేరువేరా ఒక్కటేనా అని. కానీ ఇవి మూడు ఒకటే, మూడు శబ్దాల అర్థము ఒకటే. ఇక తెలుసుకునే లక్షణంతో స్వభావాన్ని బట్టి ఒకటై కూడా పుట్టుకను బట్టి మూడు విధాలుగా ఉంటుంది. ఏది? ఈ విజ్ఞానం తెలుసుకునే లక్షణంతో స్వభావాన్ని బట్టి ఒకటే. ఒకటే ఏమిటా స్వభావము? తెలుసుకునే లక్షణం. కానీ పుట్టుకతో అది మూడు విధాలుగా ఉంటుంది. కుశలము, అకుశలము, అవ్యాకృతము అని. కుశలము అంటే మనకు తెలుసు మంచి అని. అకుశలము అంటే చెడు అని చెప్పుకోవచ్చు. అవ్యాకృతం అంటే చెప్పరానిది, పేర్కొనలేనిది అని. వీనిలో కుశల చిత్తము భూమికా భేదాన్ని బట్టి 4 విధాలు: కామావచరము, రూపావచరము, అరూపావచరము, లోకోత్తరము. వీనిలో కుశల చిత్తం మొదటిదైనటువంటి కుశల చిత్తం ఈ మూడింటిలో మొదటిది. కుశలము, అకుశలము, అవ్యాకృతం అనే ఈ మూడింటిలో మొదటిది కుశలము. ఆ కుశలము మళ్ళీ భూమికా భేదాన్ని బట్టి 4 విధాలు: కామావచరం, రూపావచరం, అరూపావచరం, లోకోత్తరం. కామావచరం అంటే కామ లోకానికి సంబంధించింది. మనము ఈ గ్రంథారంభంలో చెప్పుకున్నాము. ఈ కామలోకము, రూపలోకము, అరూపలోకము అని ఈ 3 రకాల లోకాలని, 3 రకాల భూమికలు సృష్టిలో. ఇక లోకోత్తరం అనేది నిర్వాణ మార్గానికి సంబంధించింది. అది లౌకికము కాదు కాబట్టి లోకోత్తరం. ఈ కుశల చిత్తము భూమికా భేదాన్ని బట్టి, అంటే అది కామావచర కుశల చిత్తము కావచ్చు, రూపావచరానికి సంబంధించిన కుశల చిత్తము కావచ్చు, అరూపావచరానికి సంబంధించింది కావచ్చు, లేదా లోకోత్తరానికి సంబంధించింది కావచ్చు అని. కుశల చిత్తము, కామావచర చిత్తము అంటే మళ్ళీ కామావచర కుశల చిత్తాన్ని వివరిస్తూ ఉన్నాడు. సౌమనస్య, ఉపేక్ష, జ్ఞాన, సంస్కృత భేదాలతో కామావచర చిత్తము 8 రకాలుగా ఉంటుంది. సౌమనస్యము, ఉపేక్ష, జ్ఞానము, సంస్కృతము అంటే ఈ 4 భేదాలతో కామావచర చిత్తము 8 రకాలుగా ఉంటుంది. అవి: 1 సౌమనస్యంతో కూడిన జ్ఞానము కల అసంస్కృత చిత్తము. అంటే సంతోషంతో కూడిన జ్ఞానం కలిగినటువంటి సంస్కరింపబడని చిత్తము. ఆ చిత్తం సంస్కరింపబడలేదు, కానీ సంతోషంతో కూడిన జ్ఞానము ఉన్నది అక్కడ. ఇక సౌమనస్యంతో కూడిన జ్ఞానం కల ససంస్కృతము. ఈ చిత్తము సంస్కరింపబడ్డది. ఇందులో సంతోషంతో కూడిన జ్ఞానం ఉన్నది. మొదటిదేమో సంస్కరింపబడలేదు, ఇది రెండవది సంస్కరింపబడ్డది. ఇది తేడా. ఇక మూడవది సౌమనస్యంతో కూడిన జ్ఞానం లేని అసంస్కృతము. మూడవది సంస్కరింపబడలేదు, సంతోషంగానే ఉన్నది, కానీ జ్ఞానం లేదు. తర్వాత 4వది సౌమనస్యంతో కూడిన జ్ఞానం లేని ససంస్కృతము. 4వ దాంట్లో అది సంస్కరింపబడి ఉన్నది, సంతోషంతో ఉన్నది, కానీ జ్ఞానం లేదు. 5వది ఉపేక్షతో కూడిన జ్ఞానం కల అసంస్కృతము. 5వ దాంట్లో సంస్కరింపబడలేదు, అది
జ్ఞానం ఉన్నది, ఉపేక్షతో ఉన్నది. ఇక ఆరవది సంస్కరింపబడింది, ఉపేక్షతో జ్ఞానంతో ఉన్నది. ఏడవది సంస్కరింపబడలేదు, ఉపేక్షతో లేని జ్ఞానం ఉన్నది, ఉపేక్ష లేదు, జ్ఞానం ఉన్నది. ఎనిమిదవది ఉపేక్షతో కూడని జ్ఞానం కల సంస్కృతము. ఇక్కడ సంస్కరింపబడి ఉన్నది, జ్ఞానం ఉన్నది, కానీ ఉపేక్షతో లేదు. ఆ జ్ఞానం ఉపేక్షతో లేదు. క్రమంగా వీటి విస్తృత వర్ణనము ఇది. సౌమనస్యంతో కూడిన జ్ఞానం కల అసంస్కృత అంటే సహజ చిత్తం అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఎవరైనా దాత దాన వస్తువును దానగ్రహీతను పొంది లేదా మరేదైనా సౌమనస్య కారణం వలన ఎంతో ప్రసన్న చిత్తుడై దానానికి ఫలితం ఉంది మొదలైన విధంగా కలిగే సమ్యక్ దృష్టిని ఎదుట ఉంచుకొని సంకోచించకుండా లేదా ఇతరులచే ప్రోత్సహింపబడినప్పటికీ దానాది పుణ్యకర్మలను చేసినప్పుడు ఆ దాత చిత్తము సౌమనస్యంతో కూడిన జ్ఞానం కల అసంస్కృత చిత్తము అనబడుతుంది. ఒక దాత ఏదైనా వస్తువును దానం చేయాలని అనుకుంటాడు. అనుకున్నప్పుడు సరి అయినటువంటి గ్రహీత, తీసుకునే వ్యక్తి, దానాన్ని పొందే వ్యక్తి సరైన వ్యక్తి దొరికినప్పుడు, అతడు శీలవంతుడు లేకపోతే ధ్యాని, ప్రజ్ఞావంతుడు, అటువంటి మంచి గ్రహీత దొరికినప్పుడు చిత్తంలో సంతోషం కలుగుతుంది, లేదా ఇంకేదైనా కారణంతో సంతోషము కలుగుతుంది. ఆ ప్రసన్న చిత్తంతో అతడు దానానికి ఫలితం ఉంది అని సమ్యక్ దృష్టితో సంకోచం ఏమీ లేకుండా, అంటే లోభం లేకుండా, ఇతరులు ప్రోత్సహింపనప్పటికీ కూడా, ఇతరులు అతన్ని దానం ఇవ్వు అని ప్రోత్సహింపనప్పటికీ కూడా దానాది పుణ్యకర్మలను చేసినప్పుడు ఆ దాత చిత్తము సౌమనస్యంతో కూడిన జ్ఞానం కల అసంస్కృత చిత్తము అనబడుతుంది. ఇక్కడ అసంస్కృతము అని ఎందుకన్నాడు అని అంటే, సహజంగానే అతనిలో ఆ దాన గుణము ఉన్నది అని, ఇతరులు ప్రోత్సహించటం వల్ల కాకుండా సహజంగానే అతను స్వభావ సిద్ధంగానే దానగుణం ఉండటం వల్ల ఆ దానము చేస్తున్నాడు కాబట్టి అసంస్కృత చిత్తము అనబడుతుంది. ఇక రెండవది సౌమనస్యంతో కూడిన జ్ఞానం కల సంస్కృత చిత్తము. పైన చెప్పిన విధంగా ఎవరైనా దాత చాలా ప్రసన్న చిత్తం కలవాడై సమ్యక్ దృష్టిని ఎదుట పెట్టుకొని కూడా ఏదైనా వస్తువును దానాన్ని ఇవ్వటం మొదలైన వానిని సంకోచిస్తూ లేదా ఇతరులచే ఉత్సాహపరచబడి దానం మొదలైన పుణ్యకర్మలను చేస్తాడు. ఇక్కడ ముందు చెప్పుకున్న దాని వలనే ఇక్కడ కూడా ఎవరైనా దాత చాలా సంతోషంతో ప్రసన్న చిత్తం కలిగిన వాడై సమ్యక్ దృష్టిని ఎదుట పెట్టుకుని కూడా దానం చేసేటప్పుడు కొంచెం సంకోచం చేస్తూ ఉంటాడు, ఇవ్వాలా వద్దా అని. లేదా ఇతరులు ఇవ్వు, బాగుంది, మంచి దాత, మంచి గ్రహీత, నీకు పుణ్యం వస్తుంది అని ప్రోత్సహించటం వలన, ఉత్సాహపరచటం వలన దానం మొదలైన పుణ్యకర్మలు చేస్తాడు. అంటే మొదటి దానికి దీనికి తేడా ఏమిటి? మొదటి దానిలో అతన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు, నిస్సంకోచంగా అతను దానం చేస్తాడు. ఇక్కడ ఇతనికి సంకోచం ఉంటుంది, ఇతరులు కొంచెం ప్రోత్సహిస్తే అప్పుడు దానాన్ని చేస్తాడు. అందువల్ల ఇది ససంస్కృత చిత్తము అనబడుతుంది. మొదటనేమో సహజ చిత్తము, ఇదేమో కృత్రిమ చిత్తము. అంటే ఇతరుల యొక్క ప్రోత్సాహం వల్ల అతని చిత్తంలో మార్పు కలిగి దానాన్ని చేయటం అన్నమాట. సౌమనస్యంతో కూడిన జ్ఞానం లేని అసంస్కృత చిత్తము, ఇది మూడవది. తన బంధువులు, చుట్టూ ఉన్నవారి
ఆచరణను చూసిన చిన్నపిల్లవాడు భిక్షువులను చూసి ప్రసన్న చిత్తుడై వారికి తన చేతులతో ఏవైనా వస్తువులను దానం చేస్తాడు లేదా వారికి ప్రణామం చేస్తాడు. అప్పుడు అతని చిత్తము జ్ఞానము లేని సౌమనస్యంతో కూడిన అసంస్కృత చిత్తము అనబడుతుంది. బంధువులు పెద్దలు భిక్షువులకు నమస్కారం చేస్తుంటే దానం చేస్తుంటే చూసి ఓ చిన్నపిల్లవాడు, వాడికి ఏమీ జ్ఞానం ఉండదు, నేను దానం చేస్తున్నా దీనివల్ల ఇట్లాంటి ఫలితం ఉండదు అని ఏమీ తెలియదు. తర్వాత ఇతరులు అతనికి ఏమీ చెప్పలేదు నువ్వు ఇట్లా చెయ్యమని. అటువంటి దానాన్ని సౌమనస్యంతో కూడిన అసంస్కృత చిత్తము అనబడుతుంది. అటువంటి చిత్తంతో చేయబడే దానం అనబడుతుంది. అంటే ఇక్కడ అతడు పిల్లవాడు పెద్దవాళ్ళని చూసి చేస్తూ ఉన్నాడు. అతనికి ఈ దానం ఏమిటి, దీని ఫలం ఏమిటి అనే జ్ఞానం లేదు. ఇంకెవరు అతనికి చెప్పలేదు, సహజ చిత్తం కాబట్టి అసంస్కృతం. తర్వాత 4వది సౌమనస్యంతో కూడిన జ్ఞానం లేని ససంస్కృత చిత్తము. కానీ అటువంటి నడవడికయే కల బాలుడు ఇవ్వు ప్రణామాలు చెయ్యు మొదలైన మాటలతో ఉత్సాహాన్ని పొంది దానక్రియ లేదా ప్రణామక్రియను చేసినప్పుడు అది 4వది అయిన జ్ఞానం లేని సౌమనస్య సహగత ససంస్కృత చిత్తము అనబడుతుంది. ఇప్పుడు 3వ దాంట్లో చెప్పినట్టే 4వ దాంట్లో పిల్లవాడు దానం చేస్తాడు, కానీ వాడికి ఆ దానానికి సంబంధించిన ఆ దానం ఎంత గొప్పది, దానివల్ల కలిగే ఫలం ఏంటిది మొదలైన జ్ఞానము ఉండదు. పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తుంటే నాయన దానం చెయ్యు, ప్రణామం చెయ్యు, నమస్కారం చెయ్యు బంతేజీకి అంటే అప్పుడు ఉత్సాహాన్ని పొంది దానమో లేదా ప్రణామమో చేస్తూ ఉంటాడు. ఇక్కడ అతనికి జ్ఞానం లేదు, ఇతరులు చెబితే చేసిండు కాబట్టి అది ససంస్కృతం. ఇది విశేషం అన్నమాట దీంట్లో. ఇక 5వది ఉపేక్షతో కూడిన జ్ఞానం కల అసంస్కృత చిత్తము, ఉపేక్షతో కూడిన జ్ఞానం కల కృత్రిమ చిత్తము, ఉపేక్ష ఉండి జ్ఞానం లేని కృత్రిమ చిత్తము, ఉపేక్షతో కూడిన జ్ఞానం గల కృత్రిమ చిత్తము. దాన వస్తువు దానగ్రహీత లేనప్పుడు లేదా సౌమనస్యాన్ని కలిగించే మరేదైనా లేనప్పుడు, సౌమనస్యం కూడా లేకుండా పోయినప్పుడు ఈ 4 చిత్తాలు సౌమనస్యం లేనివి అవుతాయి. దాన వస్తువు లేనప్పుడు లేదా దానగ్రహీత దానాన్ని పొందేవారు లేనప్పుడు లేదా సంతోషాన్ని కలిగించే ఇంకేదైనా లేనప్పుడు సౌమనస్యం లేకుండా పోతుంది, సంతోషం లేకుండా పోతుంది. అందువల్ల ఈ 4 చిత్తాలు సౌమనస్యము సంతోషము లేనివి అవుతాయి. సుమనస్సు అంటే మంచి మనస్సు, అంటే సంతోషంతో ఉన్న మనస్సు. సుమనస్సే సౌమనస్యం అన్నమాట. సుమనస్సు అంటే మంచి మనస్సు, మంచి మనస్సుతో కూడినటువంటిది సౌమనస్యము అని. అప్పుడు సౌమనస్య స్థానాన్ని ఉపేక్ష స్వీకరిస్తుంది. అప్పుడు అంటే ఈ పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ పరిస్థితులు, దాన వస్తువు దానగ్రహీత లేకపోవటము, సౌమనస్యాన్ని కలిగించే ఇతరం ఏదైనా లేకపోవటము, ఇటువంటి పరిస్థితుల్లో సౌమనస్యము స్థానాన్ని ఉపేక్ష స్వీకరిస్తుంది. సంతోషం బదులు ఉపేక్ష వచ్చి చేరుతుంది అక్కడ. ఇక ఈ చిత్తాలు 4 ఉపేక్షతో కూడినవి అనబడతాయి. జ్ఞాన సంస్కృత భేదాలతో ఇది కూడా 4 విధాలుగా ఉంటుంది. పైన చెప్పబడిన 4 చిత్తాలలో సౌమనస్య స్థానంలో ఉపేక్షను ఉంచి ఆ విధంగా విస్తరించి తెలుసుకోవాలి. ఇలా కామావచర కుశల చిత్తము సౌమనస్య ఉపేక్ష జ్ఞాన సంస్కృత భేదాలతో 8 విధాలు అవుతుంది.
అంటే ఇంతకుముందు మొదటి 4 చెప్పుకున్నాం కదా, అక్కడ ఈ ఉపేక్షను ఉంచి దీన్ని కూడా 4 విధాలుగా విస్తరించి తెలుసుకోవాలి. ఆ విధంగా మొదటి 4 ఇది ఉపేక్షకు సంబంధించినవి 4, మొత్తము 8 విధాల చిత్తము అవుతుంది. ఏది కామావచర కుశల చిత్తము ఈ విధంగా 8 విధాలుగా ఉంటుంది అని. ఈరోజు ఇక్కడికి చాలు.